మహబూబ్నగర్ ఆటో యూనియన్ సంఘం తరఫు నుంచి మేము బంద్ చేయడానికి ముఖ్య కారణం ఏంటంటే మాకు ఫ్రీ బస్సు చేయడం వల్ల ఆర్థిక ఇబ్బందులు చాలా నెలకొనడం జరుగుతుంది. అలాగే ఓలా ఊబర్ ఆటోలు చేయడం వల్ల కూడా మేము పొట్టకూటికి బతకడం కూడా మాతోటి చాలా ఇబ్బందికరంగా ఉంది. దయచేసి పాత్రిక మిత్రుల ద్వారా మేము తెలియజేయనది ఏమనగా, మీడియా మిత్రుల ద్వారా తెలియజేయనది ఏమనగా అంటే, మా అందరికీ మీరు అందరూ కలిసి ఏదన్నా ఒకటి సాయం చేయాలని మనం కోరుకుంటా ఉన్నాము. అలాగే మాకు గవర్నమెంట్ తరఫు నుంచి గౌరవనీయులైన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు సంవత్సరానికి 12,000 ఇస్తా అని ఒప్పుకున్నారు. ఇప్పటికి ప్రభుత్వం వచ్చి సంవత్సరం అవుతుంది, ఇంతవరకు మాకు ఎలాంటి న్యాయం జరగలేదు. కాబట్టి మేము ఈ బంధుకు పిలుపునిచ్చుకుంటూ ముఖ్యంగా ముఖ్యమంత్రి గారికి తెలియజేయనది ఏమనగా అంటే, మా ఆటో డ్రైవర్లని ఆదుకోవాలని ప్రత్యేకంగా కోరుకోవడం జరుగుతుంది. అలాగే ఆటో డ్రైవర్లను ఆదుకుంటేనే ఆటో డ్రైవరు ఒక అంబులెన్స్ డ్రైవర్కి ఎట్లయితే విలువ ఇస్తారో అలాగే ఆటో డ్రైవర్లను కూడా అట్లా విలువ ఇవ్వాలని మేము మీడియా మిత్రుల ద్వారా కోరుకుంటున్నాము. అలాగే మాకు ఈ పోలీస్ వాళ్ళ ద్వారా ఫ్రెండ్లీ పోలీస్ అంటారు, ఆ పోలీస్ అంటారు, కానీ పోలీస్ వాళ్ళు కూడా మమ్మల్ని ఎలా అంటే చాలా చులకనగా చాలా అసభ్యకరంగా చూస్తున్నారు. పోలీస్ వాళ్ళను కూడా దయచేసి మేము మీడియా ద్వారా తెలియజేయనది ఏమనగా అంటే, మమ్మల్ని ఒక మనిషిలాగా గుర్తించండి. మీరు మమ్మల్ని ఏం చేయకున్నా పర్లేదు, కానీ ఆటో డ్రైవర్లు కూడా ఆదుకునే డ్రైవర్లే కాబట్టి డ్రైవర్ సోదరులను కూడా మీరు ఒక చిన్న చూపుగా చూడకుండా మంచిగా చూడాలని మేము మీడియా ద్వారా తెలియజేసుకుంటున్నాము. అలాగే ముఖ్యమంత్రి గారికి పదే విన్నపం చేస్తున్నాం. అయ్యా, మా ఆటో డ్రైవర్లను, మాకు కూడా భార్య పిల్లలు మాకు కూడా అన్నీ ఉన్నాయి. అలాగే మాకు ఈఎంఐ కట్టకపోతే మాకు ఆటోలు గుంజుకపోవడం జరుగుతుంది. ఫైనాన్స్ వల్ల ఇబ్బంది కూడా మాకు చాలా ప్రెషర్ జరుగుతూ ఉంది. ఫైనాన్స్ వల్ల ఆగడాలు మాకు అరికట్టలేకుండా ఉన్నది. ఫైనాన్స్ వాళ్ళ ఆగడాలతోటి ఈ కిరాయిలు వెళ్ళని పరిస్థితుల్లో ఇటు డీజిల్ రేట్లు కానీ ఆయిల్ రేట్లు కానీ ప్రతిదీ పెరగడం ద్వారా మాకు చాలా ఇబ్బందిగా అవుతుంది. పొట్ట గడవడమే మాకు చాలా కష్టంగా ఉన్నది. ఇలాంటి కష్ట సమయాలలో ప్రభుత్వం ఆదుకోకపోతే మేము ఓటేసిన దానికి కూడా విలువ అనేది లేదు. దయచేసి ముఖ్యమంత్రి గారు, అయ్యా, ఎమ్మెల్యేలు, ఎంపీలు, మంత్రులు ఎందరైనా ఉన్నారు, కానీ ప్రతి ఒక్కరికి చేతులు ఎత్తి మొక్కుతున్నాము. మా ఆటో డ్రైవర్లను గుర్తించాల్సిందిగా కోరుచున్నాం. జై